హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ భారత నదీ వ్యవస్థ. భారత నదీ వ్యవస్థలో మన మొట్టమొదటి నది సింధు నది. సింధు నది రెండు నదుల కలయిక వలన ఏర్పడినటువంటి నది అన్నమాట. ఆ రెండు నదులు ఒకటి వితస్తా, రెండు హైడాస్పస్. అలాగే సింధు నదికి ఉపనదుల్లో ఒకటి జీలం నది. ఈ జీలం నది కాశ్మీర్లోని వెరినాగ్ వద్ద పుట్టింది. అలాగే సింధు నది ఉపనది అయినటువంటి చీనాబ్ నది కూడా రెండు నదుల కలయిక వలన ఏర్పడినటువంటి నది అన్నమాట. ఒకటి చంద్ర, రెండు బాగ్. అయితే చీనాబ్ నది ఎక్కడ పుట్టిందంటే జస్కర్ శ్రేణిలోని బార్లాప్ చాలా అనే ప్రదేశం వద్ద పుట్టింది. సింధు నది ఉపనదుల్లో అతి పెద్ద నది ఏది అని చెప్పుకుంటే మనకు చీనాబ్ నది అన్నమాట. చీనాబ్ నది ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేణి గుండా ప్రవహిస్తుంది. ఆ శ్రేణి ఏంటి అంటే పీర్ పంజాల్ లోయలోని పొంగి అనే శ్రేణిలో చీనాబ్ నది ప్రవహిస్తుంది. చీనాబ్ నది టోటల్ లెంగ్త్ 1180 కిలోమీటర్లు. అలాగే సింధు నది ఉపనది అయినటువంటి రావి నదికి ఒక ప్రత్యేకమైన పేరు ఉందన్నమాట. దాని పేరు ఏంటంటే పరోషిని. ఈ రావి నది మొత్తంగా 722 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది కులు పర్వతాల్లోని రోహతంగ్ కనుమలో పుట్టిందనమాట. అయితే రావి నదికి పాకిస్తాన్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్లు ఒకటి ఐరావతి, రెండు లాహోర్. ఈ రెండు పేర్లతో రావి నదిని పాకిస్తాన్లో పిలుస్తారు. అంటే సింధు నది అయినటువంటి రావి నది మన ఇండియా గుండా పాకిస్తాన్లోనికి ప్రవహిస్తుంది అన్నమాట. అయితే రావి నది కూడా ఒక లోయ గుండా ప్రయాణం చేస్తుంది. ఆ లోయ పేరు ఏంటంటే చుంబా లోయ. సింధు నదికి మరొక ఉపనది అయినటువంటి బియాస్ నదికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉందన్నమాట. దాని పేరు విపాస. ఈ నది టోటల్ గా 460 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందన్నమాట. అయితే ఈ బియాస్ నది రోహతంగ కనుమలోని బియాస్ కుండులో పుట్టిందన్నమాట. రోహతంగ కనుమలోని బియాస్ కుండులో ఇది పుట్టింది. ఈ బియాస్ నది సింధు నదికి ఉపనది అయినటువంటి సట్లెజ్ రివర్ తోనే కలుస్తుంది అనమాట. రోహతంగ్ బియాస్ కుండులో పుట్టి డైరెక్ట్ గా అది సింధు నదికి ఉపనది అయినటువంటి సట్లెజ్ రివర్ తో ఇది కలుస్తుంది అనమాట. ఆ కలిసే ప్రాంతం ఏది అంటే హరికే అనే ప్రాంతంలో బియాస్ నది సట్లెజ్ తో కలుస్తుంది. సట్లెజ్ కూడా సింధు నది ఉపనదే. అలాగే బియాస్ కూడా సింధు నది ఉపనదే. కానీ బియాస్ నది వెళ్ళి సట్లెజ్ తో కలిసి ముందుకు ప్రయాణం చేస్తుంది అనమాట. అయితే మీకు ఎలా అడుగుతారంటే ఓన్లీ భారత భూభాగంలో మాత్రమే ప్రయాణించు సింధు నది ఏకైక ఉపనది అంటే బియాస్. అంటే సింధు నది 5 ఉపనదుల్లో 4 కూడా ఇండియా నుండి పాకిస్తాన్ కి ప్రయాణం చేస్తాయి అన్నమాట. అంటే భారత భూభాగంలో పుట్టి పాకిస్తాన్ లోకి ఎంట్రీ అవుతాయి. కానీ ఒక్క బియాస్ నది మాత్రం పాకిస్తాన్ ఎంట్రీ అవ్వకుండా ఇండియా భూభాగంలోనే సట్లెజ్ తో కలిసి ఆ సట్లెజ్ రివర్ పాకిస్తాన్ కి ప్రయాణం చేస్తుంది అన్నమాట. బియాస్ నది ఏ శ్రేణిని చీల్చుకుంటూ ప్రయాణం చేస్తుంది అడుగుతారు అన్నమాట క్వశ్చన్. అది దౌల్ధర్ శ్రేణి అనమాట. ఈ దౌల్ధర్ శ్రేణిని చీల్చుకుంటూ ప్రయాణిస్తుంది అనమాట. అయితే బియాస్ నది ఈ దౌల్ధర్ శ్రేణిని చీల్చుకుంటూ ఏ లోయ గుండా ప్రయాణం చేస్తుంది అడగవచ్చు. అది కాంగ్రా లోయ. దౌల్ధర్ శ్రేణిని చీల్చుకుంటూ ఇది కాంగ్రా లోయ గుండా ప్రయాణం చేస్తుంది అనమాట. సట్లెజ్ రివర్ కి కొన్ని ప్రత్యేకమైన పేరుందనమాట. అదేంటి అంటే సాతుద్రి. ఇది మొత్తం
1450 కిలోమీటర్లు ఇది ప్రయాణం చేస్తుందన్నమాట. ఈ సట్లెజ్ రివరు రాకాస్ లేక్ వద్ద పుట్టింది. పుట్టిందన్నమాట. గుర్తుపెట్టుకోండి. అది ఒక సరస్సు. అది టిబెట్ లో ఉంది. సింధు నది ఉపనదుల్లో బిగ్గెస్ట్ సబ్ రివర్, అంటే పెద్ద ఉపనది ఏంటి అంటే సట్లెజ్. 3 దేశాల్లో ప్రయాణించు సింధు నది ఏకైక ఉపనది ఏంటి అంటే సట్లెజ్. ఇది ఇండియా, పాకిస్తాన్ అండ్ చైనా ఈ 3 దేశాలను కూడా కవర్ చేస్తూ ప్రయాణం చేస్తుందన్నమాట. ఒక సట్లెజ్ రివర్ మాత్రమే 3 దేశాల గుండా ప్రయాణం చేస్తాయి అన్నమాట. ఇండియా, పాకిస్తాన్ అండ్ చైనా. మిగతా అన్ని కూడా ఇండియాలో పుట్టి పాకిస్తాన్ గుండా ప్రయాణించి అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి అన్నమాట. ఒక్క బియాస్ రివర్ మాత్రం మీకు ఓన్లీ ఇండియాలో పుట్టి ఇండియాలోనే అది ఎండింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఇండియాలోనే మనకి సట్లెజ్ తో అది కలిసిపోతుంది కాబట్టి ఓన్లీ ఇండియాలోనే అది మనకి ప్రయాణం చేస్తుంది అనమాట. సట్లెజ్ రివరు మీకు టిబెట్ లో రాకాసు లేక్ వద్ద పుట్టి షిప్కిల కనుమగుండా ప్రయాణం చేసి హిమాచల్ ప్రదేశ్ లోకి ఎంట్రీ అవుతుందన్నమాట. అంటే ఇండియాలోకి ఎంట్రీ అవుతుందన్నమాట. రాకాస్ లేక్ వద్ద టిబెట్ లో పుట్టి షిప్కిల కనుమగుండా హిమాచల్ ప్రదేశ్ లోకి ప్రయాణం చేస్తుంది. అంటే ఇండియాలోకి ఎంట్రీ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి పాకిస్తాన్ గుండా ప్రయాణం చేసి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అనమాట. అయితే ఇండియాలో ఎంట్రీ అయినటువంటి కనుమ ఏంటంటే షిప్కిల కనుమ. ఇది ఇండియాలోకి ఎంట్రీ అయిన తర్వాత దీనికి బియాస్ నది కలుస్తుంది అనమాట. సట్లెజ్ రివరు పాకిస్తాన్ లో అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అనమాట. ఆ ప్రదేశం పేరు ఏంటి అంటే మిథానీ కోట్ అనే ప్రదేశంలో ఇది అరేబియా మహాసముద్రంలో పాకిస్తాన్ లో కలుస్తుంది అనమాట. Thanks for watching. Please subscribe my channel and support me. Thank you very much.